హాయ్ హలో మీ ముందుకు వచ్చేసాడు మీ అంజీ. ఈరోజు ఒక ఆర్టిస్ట్ మన దువ్వాడ గారి మీద జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లో మాధురి అనే క్యారెక్టర్ని ప్లే చేస్తున్న దుర్గా గారు మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మంజీ, ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ కోసం ముందుకు వచ్చారు మన మాధురి గారు. నన్ అదర్ దెన్ దుర్గా గారు ఆమె పేరు, బట్ కానీ అందరికీ మాధురి గారు అంటేనే తెలుస్తుంది. సో నమస్కారం అండి మాధురి గారు. థ్యాంక్ యూ మా యూట్యూబ్ ఛానల్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు. ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతున్నవి, ఏంటి మీ సీరియల్స్ ఏం జరుగుతున్నాయి, ఏంటి కదా చెప్పాలి. సీరియల్ అంటే ప్రస్తుతానికి 2 సీరియల్స్ చేస్తున్నాను. ఓకే, అప్పుడప్పుడు మూవీస్ వస్తే చేస్తాను. ఈ దువ్వాడ అన్నిటికన్నా నాకు ఈ మాధురి మాత్రం బాగా పేరు తెచ్చిపెట్టిందండి. అవునండి, అసలు ఎక్కడికి వెళ్ళినా సరే మాధురి అని పిలుస్తున్నారు. అది మాత్రం బాగా పేరు తెచ్చిందండి. అవునండి, మాధురి అంటే మీ దుర్గా అంటే ఎవరో అనుకుంటారు, కానీ మాధురి అంటే మాత్రం అందరూ గుర్తుపడుతున్నారు. అవును. సరే, మాధురి అంటే మీరు ఎలాగ చెప్పారు దువ్వాడ అనేసి. ఎందుకు మీ శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారండి? ఆయన రూమ్ లో ఉన్నాడండి. నైట్ అంతా షూట్ చేసి ఇప్పుడు ఏం చేయాలో తెలియక అలా పడుకుని ఉంటారు. కానీ కొంచెం పెద్ద వయసు కదండి, కొంచెం దానికి ఒంట్లో బాగోదు. చాలా కష్టపడతారండి ఆయన మాత్రం. అంటే పెద్ద వయసు అంటున్నారు, పెద్ద వయసు ఏం కాదు కానీ ఆయన ఏదో ఆస్తులు గీస్తులు రాసిచ్చారని చెప్తారు దువ్వాడ శ్రీనివాస్ గారు. మీరేమి ఇలా అంటున్నారు ఏంటండి? అదంటే వాళ్ళు వేరు, మేము వేరు కదండి. అవునండి, మీకు ఏమన్నా బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చి రావడం జరిగిందా? లేదండి, మేమేదో ఆర్టిస్టులు, మాకెవరు బెదిరిస్తారు చెప్పండి. ఎవరైనా ఆర్టిస్ట్ అంటే డబ్బుల కోసమే కదండి ఎవరైనా చేసేది. ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలి కదండి ఆర్టిస్ట్ అంటే. అదే చేస్తాం. అంటే కాంట్రవర్సీ కాన్సెప్ట్ కదా మీకు. అంటే బేసిక్గా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఆ ఏరియాలో మంచి ఫేమ్, ప్లస్ మాధురి గారి ఇష్యూ మీద చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది ప్రజెంట్. మీరు దాన్ని తీసుకుని కాన్సెప్ట్ తీసుకుని చేశారు కదా. అవును, మేమే కాదండి, చాలా మంది అంటే వాళ్ళే వచ్చారు. మీకు ఏమన్నా బెదిరింపు కాల్స్ కానీ మేమంతా కొంచెం సరదాగా చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు అలాంటివి ఏమీ లేవు. అది కూడా జస్ట్ పన్నే. వాళ్ళకి మేము చేయడం వల్ల వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. వాళ్ళు కూడా జనాల్లోకి వెళ్తున్నారు. వాళ్ళు ఫేమ్ అయిన వాళ్ళండి, వాళ్ళ గురించి మీరు అంటుంటే అంటే మేము చేయడం వల్ల ఇంకా వాళ్ళకి ఎక్కువ పేరు వస్తుంది అంటున్నా నేను. ఓకే. అండ్ ఇప్పుడు మీ శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? మీరు అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారని మేము చూస్తున్నాం. మీరు ఏ ప్రోగ్రామ్ చేయబోతున్నారు ఇప్పుడు? అంటే నాకు ఆయన సంబంధం లేదండి. జస్ట్ ఈ మాధురి దువ్వాడ బాగా మేమిద్దరం జోడీ బాగుందని చెప్పి అందరూ అట్లా సెట్ చేశారు తప్పితే ఆయన ఎవరో నాకు తెలియదు అసలు. జస్ట్ రీల్ వరకేనండి. అవును, మీకు ఎంత ఇస్తారండి మీకు పేమెంట్స్ అవి? ఎలా అసలు ఎవరు చెప్పారు ఈ ప్రోగ్రాము? ఎవరు కాంటాక్ట్ అయ్యారు మిమ్మల్ని? అంటే ఎలా ఎంత ఇస్తారు శాలరీ కానీ పేమెంట్? అది ఏం చెప్పకూడదు కదండి. ఆర్టిస్టులు పేమెంట్ ఎవరన్నా అడుగుతారా చెప్పండి. అదే ఇప్పుడు కాంట్రవర్సీ కాన్సెప్ట్ చేస్తున్నారు, లైఫ్ని రిస్క్ పెడుతున్నట్టు లెక్క. ఏం లేదండి రిస్క్. మేము అంత రిస్క్గా ఏం చేయట్లేదు. చాలా కామెడీగా స్మూత్గానే తీసుకుని వెళ్తున్నాం. మాకన్నా ఘోరంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమైతే చాలా జోవియల్గా చేస్తున్నాం అండి. సరే అండి దుర్గా గారు, ఇప్పుడు మీకు వచ్చేసరికి ఎలా అంటే మీకు అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? వచ్చిన తర్వాత మీరు ఎలాంటి ఏమన్నా అంటే ఇండస్ట్రీలో రకరకాలుగా కాస్టింగ్ ఏదో ఉన్నాయి కదండి, అటు మీరు ఫేస్ చేశారా? అండ్ అసలు మీకు ఎవరు క్యారెక్టర్స్ ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మీరు చెప్తారా? నేను అది అనుకోకుండా వచ్చాను ఇండస్ట్రీకి. అంటే నేను మా పాపని తీసుకురావాలి అనుకున్నాను. ఒక ఆ యాక్టింగ్ క్లాసెస్ కూడా వెళ్ళాలి పిల్లని తీసుకుని అనుకుంటే, అనుకోకుండా వాళ్ళు మీరు బాగున్నారు కదమ్మా మీరు రండి అని అనుకోకుండా అలా చెప్పారు. ఇంక మా పిల్లని మొత్తానికి సైడ్ చేసేసారు. నేను వచ్చాను, ఇంక నేను ఇరుక్కుపోయాను అంతే. అనుకోకుండా వచ్చానండి. అది ఆర్టిస్ట్ అవ్వాలంటే రాసి పెట్టి ఉండాలండి, అందరూ అవ్వలేరు. అది ఇంకా అంతే, రావాలని ఉంది, వచ్చేసాను అంతే, అయిపోయాను కూడా. అవునండి, అయిపోయినట్టే, సక్సెస్ అయినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే మీ ఒరిజినల్ పేరు మర్చిపోయి మీ క్యారెక్టర్ నేమ్ హైలైట్ చేసుకుని మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ అందరూ దుర్గా 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 అనే అంటే మీ ఇంట్లో అలా పిలుస్తుంటారేమో నాకు తెలిసి. బట్ కానీ షార్ట్లోకి లేదా షూట్ దగ్గరకు వచ్చిన దానికి మిమ్మల్ని మాధురి అని పిలుస్తుంటే మాకు అంటే తెలిసిన వాళ్ళకి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి.
ఇకపోతే మీకు పేమెంట్ అవి అన్నారు కదండి, మీకు ఏజెంట్ అంటే ఏజెంట్ త్రూ వెళ్తారా లేకపోతే? లేదండి, డైరెక్టర్ గారే దీనికైతే పర్టికులర్ ఏదైతే నేమ్ వచ్చిందో అది చెప్తున్నాను. కస్టమర్ అయితే మేనేజర్స్ కాల్ చేస్తారు, మూవీస్ కానీ సీరియల్స్ కానీ వెళ్తాము, చేసుకుంటాము, వచ్చేస్తాం. ఈ పర్టికులర్లీ ఇదైతే డైరెక్టర్ సారే కాల్ చేస్తారు, రమ్మంటారు, షూట్ చేస్తారు, సరదాగా చేస్తాము, వెళ్ళిపోతాం అంతే. ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అంటే బేసిక్గా తర్వాత అంటే మేము విన్న దాని ప్రకారం ఏంటంటే అంటే రకరకాలుగా అంటే కమిట్మెంట్ అడుగుతారు, తర్వాత పేమెంట్ ఎవరు, ఫుడ్ ఉండదు, ఎందుకు ఇవే విన్నానండి. అది ఎంతవరకు నిజం? అలాగే మీ ఇంట్లో అంటే మీరు సినిమా షూటింగ్ అంటే బేసిక్గా ఎవరు ఒప్పుకోరు కదా, అంటే లేడీ హోస్ట్ చేస్తుంది అంటే అంటే మీ ఇంట్లో నుంచి ఎలాంటి కోఆపరేషన్ ఉంది, మీ వారి నుంచి కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ నుంచి కానీ, తర్వాత మీ ఎకనామికల్ స్ట్రెంత్ ఏంటి, అసలు మీరు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యాను ఒకసారి మాకు మా ప్రేక్షకుల కోసం చెప్తారా? మాకు కూడా చాలా డీసెంట్ ఫ్యామిలీ అండి. అసలు మాది పక్కా పల్లెటూరు. ఫస్ట్ టైం నేను ఇట్లా సీరియల్లో యాక్ట్ చేశానని ఊర్లో అందరికీ తెలిసిపోయి కూడా మా అత్తమ్మ వాళ్ళు ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా, చాలా వద్దని చాలా చేశారు. బట్ మా హస్బెండ్ మాత్రం చాలా సపోర్ట్ చేశారండి, ముందుకు ఇలా పుష్ చేశారు. నేను ఇంకా లో ఫీల్ అయినా మా హస్బెండ్ మాత్రం నువ్వు వెళ్ళాలి, చెయ్యాలి, నేనున్నా నీకు అని చాలా నమ్మకంగా పంపిస్తారండి షూట్కి. దగ్గరుండి తీసుకెళ్ళడం, నేను వచ్చేటప్పుడు పికప్ చేసుకోవడం, చాలా కేరింగ్గా చూసుకుంటారు. నిజంగా చాలా మంచి పర్సన్ అండి, చాలా అంటే ఈ రోజుల్లో అలాంటి పర్సన్ ఉండడం అనేది మీ అదృష్టం. అవునండి, చాలా చాలా. దెన్ ఓకే, ఇక అంటే మీ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటుందండి, ఎవరైనా ఊరికే మనల్ని ఇబ్బంది పెట్టి లేదండి. ఇండస్ట్రీలో అయితే ఉంటాయని చాలామంది అంటూ ఉంటారు, బట్ మన ప్రవర్తన అండి, ఎవరైనా ఊరికే మనల్ని అడగరు. మనం ఎలా ఉంటున్నామో, మన ప్రవర్తన ఏంటి అది చూసుకుని అడుగుతారు అని నాకైతే అనిపిస్తుంది. నన్ను అయితే ఎవరు ఇబ్బంది పెట్టలేదండి, చాలా అంటే చాలా డీసెంట్గానే చూసుకుంటున్నారు. ప్రవర్తన బట్టి ఉంటుందేమో అని నా అభిప్రాయం అండి. అవునండి దుర్గారు, యాక్చువల్లీ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లో అంటే ఏ ఫీల్డ్కి వెళ్ళినా సర్వసాధారణంగా ప్రపోజల్ అనేవి వస్తూనే ఉంటాయి. అది ఈవెన్ కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఈవెన్ పొలం పనికి వెళ్ళినా సరే, మీ పల్లెటూరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ప్రతి దాంట్లోనే ఉంటాయి కామన్గా. బట్ కాకపోతే మన ఇండస్ట్రీకి వచ్చేసరికి దీన్ని కావాలని హైలైట్ చేస్తారు, బికాస్ ఆఫ్ ఇది గ్లామర్ ఫీల్డ్ అనేసి చాలా ఈజీగా మాట్లాడేస్తారు. అవునండి, ఎక్కడ లేదండి, అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఫీల్డ్ అనేది అప్పటికి ఎందుకో మరి ఒక రాంగ్ అభిప్రాయం చాలా మంది జనాల్లో ఉంది. అది మాత్రం పోగొట్టుకోండి. ఎందులోనైనా మీ పిల్లలు యాక్టివిటీగా ఉంటే అది ఫీల్డ్ అని ఏదని ఏమొద్దు, ఎందులో ఉన్నా సరే ఎంకరేజ్ చేయండి, పంపించండి సినీ ఫీల్డ్కి. అందరూ అలా ఉండరండి, ఏదో కొంతమంది మాత్రమే అలా ఉంటారు. దయచేసి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయనివ్వండి. నన్నైతే మా హస్బెండ్ మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు, దానికి మాత్రం నేను చాలా అదృష్టవంతురాలండి. ఇంకా ఇంకేంటంటే ఫ్యూచర్ ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఫ్యూచర్లో ఒకవేళ ఇప్పుడు మీరు రాజకీయ జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి, ఇన్ కేస్ ఒకవేళ ఆర్టిస్ట్గా ఉండి తర్వాత ఏమన్నా పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదండి, పొలిటికల్ అయితే లేదు. నేను ఒక మదర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే అదేంటండి, ఇప్పుడు మీరు మదరే కదా? మదరే కదా. మూవీస్ లో మంచి మంచి మదర్ క్యారెక్టర్స్ చేసి మంచి నేమ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నానండి. ఓకే, మంచి మదర్ అవ్వాలనుకుంటున్నారు అయితే? అంతే, మూవీస్ లో యు వాంట్ బికమ్ ఏ మదర్? ఓకే, మంచి మంచి మదర్ క్యారెక్టర్స్ వస్తే చేయాలి అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఇప్పుడు మా ప్రేక్షకులకి ఒక విషయం చెప్పండి, ఇండస్ట్రీలో ఎవరు పట్టినా రకరకాలుగా అంటే కమిట్మెంట్ అంటారు, తర్వాత వచ్చేసరికి పేమెంట్లు ఎవరు అంటారు, తర్వాత ఎక్కడికో అంటే క్యారెక్టర్ అంటే క్యాస్ట్ని బేస్ చేసుకొని ఇస్తారంటారు. వీటన్నిటికీ మా ఆడియన్స్కి మీ సైడ్ నుంచి ఒక అంటే మీరు ఫేస్ చేసుకున్న మీ అనుభవం ప్రకారంగా మీరేం చెప్తారు? అంటే క్యాస్ట్ని బేస్ చేసుకుని ఇస్తారు ఇండస్ట్రీలో అనేది ఒకసారి చెప్తారా? క్యాస్ట్ని బేస్ చేసుకుని ఇస్తారా క్యారెక్టర్ అనేది? లేదండి, లేదు. ఎవరికైనా యాక్టింగ్ స్కిల్స్ ఉంటే ఎవరికైనా ఆపర్చునిటీస్ వస్తుందండి, బట్ ట్రై చేయాలి. ఎంత ట్రై చేస్తే అంత అవకాశాలు వస్తాయి, కానీ డిసప్పాయింట్ అవ్వకండి. ఒకసారి కాకపోతే ఇంకోసారైనా మనం ఆ రోల్కి సెట్ అయితే, మనం తగ్గవాళ్ళం అనుకుంటే వాళ్ళు కంపల్సరీ ఇస్తారు. ఎలాంటి క్యాష్ డబ్బులు ఇబ్బంది అంటారంటే కొంత కంపెనీలు అలా ఇబ్బంది పెడతారని, మ్యాక్సిమం అందరూ కూడా ఇచ్చేస్తారండి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇండస్ట్రీకి ఎవరైనా ధైర్యంగా రావచ్చు. ఏ క్యారెక్టర్ చూశారు కదా, ప్లీజ్
ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అలాగే మీకోసం అద్భుతమైన వీడియోలు, అద్భుతమైన థింగ్స్ మీకోసం నేను తీసుకొస్తాను, పట్టుకొస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.